రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ నుంచి 12 కోట్ల విలువైన 12 కిలోల హైడ్రోఫోనిక్ వీడ్ ను కూడా సీజ్ చేశారు అధికారులు. ఇక పక్కా సమాచారంతోనే అధికారులు తనిఖీలు చేసి డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, దీపిక, ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకుని దాదాపుగా 12 కోట్ల విలువ చేస్తే 12 కిలోల హైడ్రోఫ్లోరిక్ పట్టుకున్నట్టుగానే సీజ్ చేసినట్టుగానే తెలుస్తుంది. అయితే దుబాయ్ నుండి వస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి లగేజ్ లో ఇంత మొత్తము డ్రగ్స్ ఉందని అధికారులకు పక్కా సమాచారం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ సమాచారం మేరకే ఆమె యొక్క లగేజ్ ను చెక్ చేసిన అధికారులకు ఈ యొక్క విషయం బయటపడినట్టుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆమెనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ గా చూడవచ్చు. ఆమె దుబాయ్ నుండి హైదరాబాద్ కి ప్రయాణం చేస్తున్న సమయంలో ఎక్కడైనా కానీ ఈ యొక్క ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుబాయ్ నుండి డ్రగ్స్ ని ఇక్కడికి తీసుకొస్తుంది అంటే అక్కడ అధికారులు ఏ విధంగా చెకింగ్ చేస్తున్నారు అనే విషయాలపైన కూడా ఇప్పటికే ఇక్కడున్న అధికారులు ఇప్పటికే ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు ఎయిర్పోర్ట్ లో ఎవరు సహాయం చేశారు అంటే లోపలికి ఎలో చేయడానికి ఎవరు సహాయం చేశారు అనే కోణంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ పోలీసులు అయితే ఇప్పటికే ఈ డ్రగ్స్ ని సీజ్ చేయడం, ఆ మహిళ ఎవరి కోసం ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చింది, ఈ డ్రగ్స్ తీసుకొచ్చింది, అంతేకాకుండా ఎవరెవరు ఈమెతోటి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ డీలర్స్ ఎవరున్నారు, బయర్స్ ఎవరున్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే ఆ యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా త్వరలోనే బయట పెడతాం. అంతేకాకుండా ఈమెకి ఎవరైతే ఈమె పైన బాస్ ఉంటారో వారెవరు అనే వివరాలను కూడా త్వరలోనే కనుక్కొని పూర్తి వివరాలను చెప్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.